శ్రీకాళహస్తీశ్వర శివరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాహుకేతు పూజ మరియు దర్శనాల కౌంటర్లు రెండవ ద్వారం వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపిన పాలక మండలి బోర్డు సభ్యుడు గోపీనాథ్. అదేవిధంగా పాలక మండలి బోర్డు సభ్యుడు గుర్రపు శెట్టి మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు కౌంటర్లను వసతులను బట్టి నిర్మించడం జరిగిందంటూ తెలిపారు. 3 నెలల కాలం నుంచి 3 నెలల కాలం నుంచి మధుసూదన్ రెడ్డి వెండి ఫేక్ ఆధార్ కార్డులతో వెండిని ఎవరో కొనుగోలు చేసి 500 రూపాయల టికెట్లతో వాటిని తీసుకెళ్లి బయట మార్వాడి షాపుల్లో మార్కెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక అవాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరి గతంలో మీరుండేటప్పుడు చాలాసార్లు మేము కూడా ప్రెస్ మిత్రులకు తెలియజేశాం, వెండి ఎవరు ఏ పని చేశారో, ఒకవేళ ఎవరైనా కానీ ఆ విధంగా చేసేవాళ్ళు ఉంటారా, ఎక్కడైనా జరుగుతుందా, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం కోసం మనకి ఇక్కడికి దాదాపు 60 లక్షల నుంచి 60,000 మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. 60,000 మంది భక్తులు ఈ విధంగా మీరు చెప్పినటువంటి దాన్ని తప్పుగా భావిస్తే మన టెంపుల్ గౌరవ మర్యాదలు ఏమవుతాయి అనేటువంటిది మర్యాద లేని మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుచేతంటే భక్తులు తీసుకున్నటువంటి వెండి నాగపడిల్ని తీసుకెళ్ళారైనా విక్రయించుకుంటారండి. వాటిని తీసుకెళ్ళి దర్శనం చేసిన తర్వాత అమ్మవారి స్వామివారి దర్శనాలు చేసిన తర్వాత వాటిని కానుకల రూపాల్లో ఉండిలు వేస్తూ ఉంటారు. వాళ్ళ రాహుకేతు పాపాలు ఇక్కడ వాళ్ళు పూజలు చేసుకున్న తర్వాత వాటిని ప్రక్షాళన జరగాలనేటువంటి ఉద్దేశంతో వాటిని తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు. ఇకపోతే ఆ కిట్టులు తీసుకెళ్ళి వాటిల్లో ఉన్నటువంటి నాగపడికలు మాత్రానికే తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు, వాటిలో బయట పడేస్తున్నారంట. కిట్లు ఎక్కడిస్తున్నారండి? ఎక్కడైతే పూజా మండపాలు ఉన్నాయో ఆ మండపాల దగ్గర భక్తులు కూర్చున్న తర్వాత వారి చేతికి అందిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ వేద పండితుల సమక్షంలో వారు వాటిని అక్కడ పరిచి వాటి దగ్గర ఆ తమలపాకులు పసుపు కుంకుమల మీద ఆ వెండి నాగపడికలను పెట్టి వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత వాటిని తీసుకెళ్తా ఉంటారు. మరి ఇంత సౌకర్యాలు కల్పించి చేస్తూ ఉంటే మధుసూదన్ రెడ్డి మతి స్థిమితం లేకుండా వీటిని తీసుకెళ్లి ఫేక్ ఆధార్ కార్డులు చేయగలవా అండి? ఫేక్ ఆధార్ కార్డులు ఎవరైనా చేయగలరా? అలాగే తీసుకెళ్లేదానికి అవకాశం ఉందా? ఒక మనిషికి ఒకే ఆధార్ కార్డు తప్ప రెండో ఆధార్ కార్డు ప్రభుత్వం ఇస్తుందా? మరి ఏ విధంగా ఏ రాష్ట్రం నుంచి ఫేక్ ఇవి రావాలి, ఆధార్ కార్డులు రావాలి, వస్తాయా? తమిళనాడు నుంచి ఒకవేళ ఆధార్ కార్డు తీసుకొని వస్తే మనం లాగిన్ చేస్తే మనకు అవుతాయా? పోతే కౌంటర్లు లోపల ఉన్నటువంటి కౌంటర్లని బయటికి తీసుకొచ్చారు అన్న. కౌంటర్లు ఎందుకు బయట తెచ్చామండి? జనానికి బయట నుంచి వచ్చేవాళ్ళు తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా ఎక్కడెక్కడి నుంచో మనకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళకి ఒక కౌంటర్ ఒక దగ్గర, ఇంకొక కౌంటర్ ఇంకొక దగ్గర అనేటువంటి ఆలోచన తత్వం వాళ్ళకి తెలియదు. ఇబ్బంది పడతారు భక్తులు అన్నటువంటి ఉద్దేశంతో అన్ని కౌంటర్లని ఒక దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి కౌంటర్లను తీసుకొచ్చి బయట పెట్టి ప్రతి ఒక్కరికి తెలియాలా, ప్రతి ఒక్క కౌంటర్ ఒకే దగ్గర ఉండాలా. కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లు కావచ్చు, లగేజీలు కావచ్చు ఒకే దగ్గర పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కౌంటర్స్ తీసుకొచ్చాం. ఇకపోతే మధుసూదన్ రెడ్డి అన్నాడు 3 నెలల నుంచి దందా జరుగుతూ ఉంది. కనీసం మధుసూదన్ రెడ్డి కౌంటర్స్ ఏ నెలలో పెట్టారు, ఏ తారీఖులో పెట్టారు అన్నటువంటి ఆలోచన కూడా నీకు రాలేదంటే మరి మేమేం చెప్పాలనేది మాకు తెలియదు. జనవరి 16వ తారీఖున కౌంటర్లో గౌరవ శాసనసభ్యుల వారు మరి ఈవో గారి చేతుల మీదుగా పాలక మండలి సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు అందరితో కలిపి అక్కడ మరి దాన్ని ప్రారంభించడం జరిగింది. అది ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలుసు. మరి ఇదిగా జరిగినటువంటి దాన్ని ఫేక్ జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడడం తప్పు. ఇకపోతే మీ దగ్గరికి వస్తున్నాం. వెండి మాయమైంది ఈ కూటమి ప్రభుత్వంలో కాదు, మన ప్రభుత్వంలో మాయమైంది. అప్పుడు మనం ఎమ్మెల్యేగా ఉన్నాం. అప్పుడు మీ ప్రభుత్వంలో 500 రూపాయల టికెట్లు మీరు పెట్టారా? 500 రూపాయల టికెట్ అనే ఊసే లేదు. చూడండి,
దాన్ని చేర్చడం జరిగింది. ఆమె నా అకౌంట్కి 10 లక్షలు కూడా పంపించారు. ఆమె ఎవరు కూడా నాకు తెలియదు. కేవలం వీళ్ళ డబ్బులు మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది. మీకు తొందరలో వితిన్ 1 వీక్ 10 days లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 10 రోజుల్లో తెలియజేస్తాను. అంతా పెద్ద అవినీతి అది. నేను డాక్టర్ చూపిస్తాను. నేనేం విమర్శలు కాదు. ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు కనిపించాలని పిలుస్తున్నా కూడా నేను ఆ తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎవరికి ఇచ్చాము ఏ విషయాలు సిద్ధంగా ఉన్నాము. కావాలంటే ప్రజలు ఒకటే తెలియజేస్తున్నాము. మరి మీడియా మిత్రులారా, మీరు ఈ వీడియో చూశారు. ఇది వాస్తవా అవాస్తవా? ఈ విధంగా ఎవరైనా చేస్తున్నారా? ఇంత వెండిని ప్రభుత్వంలో నువ్వు ఎత్తుకొని పోయి అమ్మేసి పనిచేసి ప్రభుత్వం బ్రహ్మాండంగా జరుగుతూ ఉండేటప్పుడు ఫస్ట్ క్లాస్గా మేము వచ్చేటువంటి భక్తులకి ఏ సౌకర్యాలు ఇవ్వాలో ఆ సౌకర్యాలు ఇచ్చి అన్ని విధాలుగా మా ప్రభుత్వం కూడా ప్రభుత్వం ముందుకు పోతుంటే వెండి దొంగ అయినటువంటి నువ్వు, ల్యాండ్ దొంగ అయినటువంటి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల్ని, అదేవిధంగా సాక్షాత్తు భగవంతుడి మీద నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక దగ్గర మునుగుతాడు, నేను హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను అంటాడు. ఆ పక్క పోతాడు, కింద కూర్చొని బైబిల్ పెడతాడు. అంటే మీకు ఎట్టంటే హిందూ మతం మీద మీకు ఏ విధంగా గౌరవం లేదు. మేమందరం హిందూ మతం ఉండేవాళ్ళం, గౌరవంగా భగవంతుడిని పూజించేటువంటి వచ్చేటువంటి భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈ విధంగా ఫేక్గా మాట్లాడడం చాలా తప్పు. ఇంకొకసారి మీకు హితో పలుకుతా ఉన్నాం, దయచేసి ఇటువంటి మానకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. భక్తులే మిమ్మల్ని బహిష్కరించే పరిస్థితికి మీరు వస్తూ ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను.